నేను మిమ్మల్ని కిడ్నాప్ చేస్తా. ఏంటి, నువ్వు నన్ను కిడ్నాప్ చేస్తావా? నన్నే కిడ్నాప్ చేసి నాకే డబ్బులిస్తావా? నేనేమన్నా బెరిదాన్లా కనపడుతున్నానా? అయ్యో అలా కాదండి. మరెలాగా? నువ్వు చెప్పింది అదేగా. మీరు పూర్తిగా వినలేదు. నువ్వు పూర్తిగా చెప్పలేదు. చెప్పిప్పుడు. నేనొకళ్ళకి ఫోన్ చేస్తా, ఆ ఫోన్ మీకిస్తా. మీరప్పుడు నేను కిడ్నాప్ చేసినట్టు, మీరు నా అండర్లో ఉన్నట్టు చెప్పాలి. ఇందులో నీకేంటి లాభం, నాకేంటి లాభం? నా లెవెల్ పెంచుకోవడానికి, మీ ఫీల్డ్లో సెటిల్ అవ్వడానికి, తర్వాత నా ఆర్డర్లన్నీ మీకు, మీ ఆర్డర్లు నాకు పంచుకోవడానికి. మీకు లాభం, నాకు లాభం. లాభం చెరిసగం. ఏమంటారు? ఇదేదో బానే ఉందే. ఇంతకీ నువ్వెవరికి ఫోన్ చేస్తావు? అది మీకు ఇప్పుడే చెప్పను. ఇంతకీ డబ్బులు ఎప్పుడిస్తావు మరి? ఆపరేషన్ పూర్తవగానే ఇస్తాను. సరే, నువ్వు ఫోన్ చేయగానే నువ్వు చెప్పినట్టు చేస్తాలే. డబ్బులు మాత్రం వచ్చేయాలమ్మాయి, లేదంటే రెడ్డమ్మ దగ్గర తేడా వచ్చేస్తుంది. మాట తప్పరుగా? తప్పను. మాట తప్పడం మా ఇంట వంట లేదు. రెడ్డమ్మ మాటంటే మాటే. యాక్షన్ అద్దిరిపోవాలి, గుర్తుపెట్టుకోండి. చూస్తావుగా, ఒక్క ఫోన్ కాల్తో నీ లెవెల్ నన్ను మించేలా చేస్తాను. థ్యాంక్స్. వెయిట్ చేస్తూ ఉండు, కాల్ వస్తుంది. రెడ్డమ్మ, దామిని, మీ ఇద్దరి పని చెప్తానుండండి. బమి, పద. బావా, ఏమిటి, ఎంతవరకు వచ్చింది మీ ప్రయత్నం? గంట అంటే గంట అన్నారు. బయటికి వెళ్ళినట్టు లేరు, ఇల్లు వెతికినట్టు లేరు. గంట దాటిన తర్వాత ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వను. ఇంటి ముందు వేసిన సామాను ఈసారి రోడ్డు మీద పడుతుంది. తెలుసు బావా, నువ్వు మాట అంటే మాటే. అలాగే మేము మాట మీద నిలబడే వాళ్ళమే. అయినా సోదమ్మ చెప్పింది అత్తయ్య బాగా నమ్మారు కదా? అవును, నమ్మారు. నిజం కాబట్టి నమ్మారు. మావయ్య గారికి అలా జరిగిన తర్వాత, కుర్చీకి పరిమితమైన తర్వాత నమ్మకుండా ఎలా ఉంటారు? మీ నమ్మకాన్ని కాదరను దామిని. నీ సలహా మేరకే కదా బావ అంత ఖచ్చితంగా మమ్మల్ని ఖాళీ చేయించి ఇల్లు కూలగొట్టించాలని నిర్ణయానికొచ్చింది. బావని బతిమలాడుకున్నా వినడం లేదు, వినే పరిస్థితిలో కూడా లేడు. అందుకే నిన్ను రిక్వెస్ట్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఏంటిది, కాళ్ల బేరానికి వస్తుంది? ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోకూడదు, బయటికి పోవాల్సిందే. నో రిక్వెస్ట్లు. అదేమిటి శ్రీనివాసు, నువ్వు వినక దామినిని బతిమాలే అవకాశము ఇవ్వకపోతే ఎలా వాసు? తనని ఎలా బ్రతిమలాడుకుంటారు? మా తిప్పలేవో మేం పడతాం బావా. దామిని, ప్లీజ్, మా బాధ నీతో చెప్పుకునే అవకాశం ఒక్కసారైనా ఇవ్వవా? నీ మాట మీద బావకు, అత్తయ్యకు గురి కుదిరింది. ఏదేమైనా ఇప్పుడు నీ చేతిలోనే ఉంది దామిని. అంతా నా చేతుల్లోనే ఉంది. కాళ్ల బేరానికి వచ్చారు, కాళ్ల కిందే తొక్కి పెడతా. వాసుగారు అంతగా బతిలాడుకుంటున్నారు. ఇప్పటిదాకా నన్ను నాన్న మాట్లాడినది వీళ్లే కదా. వీళ్లే తగ్గొచ్చినప్పుడు మనం కన్సిడర్ చేయకపోతే ఎలాగా? సరే, మాట్లాడుకో. సరే, ఏంటో చెప్పు. థ్యాంక్ యూ దామిని, నువ్వు చాలా మంచిదానివి, చాలా దయగల దానివి. నేను మాట్లాడాల్సింది అంత పెద్దగా ఏం లేదు. ఒకసారి నువ్వే ఇదిగో వీరితో మాట్లాడాలి. ఎవరు వాళ్ళు? నీకు బాగా కావలసిన వాళ్లే. ఎవరో చెప్పొచ్చు కదా. చెప్పినా నీకు వాళ్ళు తెలియర్లే బావా. దామిని పర్సనల్ మనుషులు. ఇదిగో మాట్లాడు, తీసుకో.
మాట్లాడవే, తెలుసుగా ఫోన్లో ఎవరున్నారు. అమ్మా అమ్మా, వీళ్ళని చంపేస్తున్నారమ్మా. కుర్చీ కట్టేసి కర్రలు విరిగేలా కొడుతున్నారమ్మా. చచ్చిపోయేలా ఉన్నాను. పోలీసులు నన్ను చిత్రహింసలు పెడుతున్నారమ్మా. జైల్లో పెట్టి నిజం కక్కించేలా ఉన్నారమ్మా. నేను నోరు విప్పితే నేనే కాదు, నాతో పాటు మీరు అంతే సంగతులు. నా మాట వినండమ్మా, మనం బయట పడతాము. హలో 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 దామిని, నువ్వు మాకు గంట టైం ఇప్పించావు. నేను తమరికి అంత టైం ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే కాలం చాలా విలువైనది. అందుకే ఓన్లీ 10 minutes. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు దామినికి టైం ఇవ్వడం ఏంటి? నువ్వు బాగు బావా. దామిని, నిర్ణయించుకో. అత్తయ్యకి ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం. అవుటో ఎన్నో డిసైడ్ చేసిర్రా. ఏమిటి దామిని, ఏమైంది? ఎవరా ఫోన్లో? చెప్తావా దామిని? చెప్పు చెప్పు. శ్రీనివాస్ గారు, మీరు కాస్త ఓపిక పట్టండి. కావలసిన వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. ఉంటారు. మంచి వాళ్ళని అమాయకుల్ని ఇబ్బంది పెట్టిన పాపం అలాగే వేధిస్తుంది. పద్మావతి, నేను డిసైడ్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేయాలి? మేమిక్కడే ఉండటానికి గడువు కావాలి. సరే, నేను మాట్లాడతాను. దామిని, ఏం చేస్తున్నావు నువ్వు? ప్లీజ్ నాకు కొంచెం కోఆపరేట్ చేయండి. ఏం చేయాలో నాకు తెలుసుగా. అది కాదు దామిని. మీరేం మాట్లాడకుండా నాతో రండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా అంతలా పిలుస్తున్నావు? మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏవి అనుకోరుగా? నా మాట వింటారుగా? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? నువ్వెవరు? నా కాబోయే కోడలివి. నీ మాట వినక నీ కోరిక తీర్చకపోతే ఇంకెవరి మాట వింటాను? నిర్భయంగా అడుగు. అదే, మన పద్మావతి వాళ్ళని వెంటనే ఇల్లు ఖాళీ చేయమన్నాం కదా. అవును, శ్రీనివాసు సామాన్లు కూడా బయట పడేశాడు కదా. ఏదో ఒక గంట టైం అడిగితే ఇచ్చొచ్చాడు, అంతే కదా. అదే వద్దని. వాళ్ళని మరికొంతకాలం మంచి ఇల్లు దొరికే వరకు ఉండనివ్వండి. అదేంటమ్మా, ఇందాక ఆయనకలా జరగడానికి ఆ ఇల్లే కారణమన్నావు. ఆ సోదావిడ వీడి లోపానికి ఆ ఇల్లే కారణమంది. ఇంకా ఆ ఇల్లు అలాగే ఉంచితే అందులో వాళ్ళని ఉండనిస్తే నష్టపోయేది మనమే కదా. అన్నమాట నిజమే. తర్వాత బాగా ఆలోచించాను. మావయ్య గారు ఇవాళ కాకపోతే రేపో మాపో తిరిగి మామూలు మనిషి అవుతారు. వాసు గారికి స్ట్రాంగ్ ట్రీట్మెంట్ చేయిస్తాను, అందరిలా అవుతారు. కానీ వాళ్ళు ఏడుస్తూ సామాన్లు పట్టుకుని వీధుల్లో తిరిగితే మీరే కారణం అని చెప్తే, రాక్షసి, మానవత్వం లేని మనిషి, జాలి దయా లేని రాతి గుండె, గయ్యాలి, ఓర్వలేని తరమున్న మనిషి అని పేరొచ్చేస్తుంది. ఇది మీ జీవితకాలం పోదు. మా అత్తగారుగా మీకు ఆ పేరు రావటం నాకు ఇష్టం లేదు. ఏమి నటిస్తుంది అది?
దానికి తెలివితేటలు బాగా ఎక్కువైపోయాయి బమ్మి. చేస్తా దానికి తగిన శాస్తి. అవునమ్మా, నువ్వు చెప్పేది నిజమే. నా బుర్రకి ఈ ఆలోచన తట్టనే లేదు. ఇప్పుడేం చేయమంటావు? మీరేం చేయాల్సిన పని లేదు. నేనే ఆ పద్మావతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు మీ మీద దయ చూపించారు, వేరే ఇల్లు దొరికే వరకు ఇక్కడే ఉండండి అని మీకు మంచి దక్కేలా చేస్తాను. సరే. ఏమిటి దామిని నువ్వు చేస్తున్నది? వాళ్ళు ఇప్పుడు ఆగితే ఎప్పటికీ వెళ్ళరు. శ్రీనివాస్ గారు, ఏం చేయాలో నాకు తెలుసు కదా, నన్ను నమ్మండి. పదండి చెప్తాను. నేను చెప్పను, నువ్వే వెళ్ళి చెప్పు. అత్తయ్యకి వివరంగా చెప్పాను, మీరుండొచ్చు అని చెప్పారు. నువ్వు చెప్పగానే అత్తయ్య సరే అనగానే సరిపోయిందా? ఇంకేం కావాలి? బయట పడేసిన సామాన్లు ఎక్కడ తీశారో అక్కడ పెట్టేసి సర్దేసి వెళ్ళాలి. నేను సామాన్లు లోపల సర్దడం ఏంటి? పారేసేటప్పుడు బావని రెచ్చగొట్టింది నువ్వే కదా, అందుకే నువ్వే వచ్చి సర్దాలి. నేను సర్దను. నువ్వు సర్దకపోతే మీ అమ్మ వచ్చి సర్దుతుందా? ఏయ్, ఇది నువ్వు అరిచే సమయం కాదు. మూసుకుని బుద్ధిగా చేతులు కట్టుకొని నా మాట తూచ తప్పకుండా పాటించాల్సిన సమయం. ఇప్పుడు నాది పై చేయి, నీది పడిపోయిన చేయి. సర్దుకుపోవాలి. తల ఎగిరేస్తే బొప్పి కడుతుంది, ఎక్కువ చేస్తే కట్లే కట్టుకోవాల్సొస్తుంది. వినమ్మా, పాపం చేసిన వాళ్లే ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. ఊరికే బుసలు కొడితేలాగా? దిస్ ఇస్ టూ మచ్ పద్మావతి. టూ మచ్ గీమచ్చు అన్నావంటే తేడాలొస్తాయి, జాగ్రత్త. వినిపించినా? ఫోన్లో ఉన్న విషయాలన్నీ వినిపించినా? వద్దు వద్దు. సామాన్లొచ్చి సర్దుతావా? మూసుకొని జైల్లో చిప్పుకుడు తింటావా? సర్దుతాను. ఖేల్ కథం. రా. రా. సర్దు. ఏంటి ఆలోచిస్తున్నావు? సర్దు. అవును, మేము తిరిగి దారికొచ్చామనుకున్నావు కదూ, ఇప్పుడేమంటావు? నీకు ఇల్లు ఖాళీ చేయించడమే తెలుసు, నాకు ఎవరి స్థానంలో వాళ్ళని ఉంచడం తెలుసు. తెలివితేటలు ప్రదర్శిస్తే నీకు అడ్రస్ లేకుండా చేసేస్తా. నువ్వు ఈ ఇంటికి కోడలు కావడం జరగని పని. ఏం చేస్తావో నేను చూస్తానుగా. యావయ్యా, చెప్పింది చేయడానికే కదా నీ డబ్బులిచ్చింది. అన్ని విషయాలు నాకు చెప్తే అట్టా? ఏదో ఒకటి చేసి నువ్వే నచ్చజెప్పు. సరే పెట్టే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏంటి ఫోన్లో చాలా బిజీగా ఉన్నావు? మేనేజర్తో మాట్లాడుతుండా. ఎవరో ఒకరు ఉండి చూసుకోవాలి కదా. ఏమంటున్నాడు? ఏదో ఆడిటరో అది ఇది అని చెప్తున్నాడు. సరే, మీకు విషయం చెప్తాను, శ్రద్ధగా విని చక్కగా ఫాలో అవ్వండి. విషయమా? ఏందో చెప్పమ్మా. నువ్వు ఏం చెప్తే మేము చేస్తాంగా. హలో, మరీ అంత ఓవరాక్షన్ వద్దు. ఏదో నన్ను చూసి భయపడిపోతున్నట్టు బిల్డప్. అతి వినయం దూత లక్షణం. మాకు యాక్షనే రాదు, ఇంకా ఓవర్ యాక్షన్ ఎక్కడ ఉంటది? నువ్వు చెప్పింది ఫాలో అవడమే కదా మా పని. అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎస్ అంటే మేము ఓకే అనాలి, నువ్వు నో అంటే మేము చేయడానికి ఏముంటుందమ్మా?
నువ్వు వండవయ్యా. అదేదో గౌరవం ఇచ్చి మనకేదో విషయం చెప్తానంటే నేనిష్టం మాటలేంటి? నువ్వు చెప్పమ్మా. అర్జెంటుగా ఓ పంతుల్ని, ఓ ఫంక్షన్ హాల్ని, క్యాటరింగ్ వాళ్ళని మాట్లాడండి. అలాగే కబుర్ చేయడానికి కార్డులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరి అడ్రస్లు లిస్ట్ రాసుకోండి. దేనికమ్మా? ఆ, మీ పెళ్లి చేద్దామని. షష్టి పూర్తి చేస్తుందేమోనే, ఇంకా టైం ఉందమ్మా. దీన్నే ఎక్స్ట్రా అనేది. రోజు చేస్తూనే ఉన్నావుగా పెళ్లి. వింటావా అసలు? ఆయనతో నీకెందుకమ్మా, నువ్వు చెప్పు. నా పెళ్లి ఫిక్స్ అయింది. ఏంది? నా పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్తున్నాను. ఫిక్స్ అయినదా? ఎవరితో? నాకు నచ్చిన వాడితో, నేను మెచ్చిన వాడితో, మనసిచ్చిన వాడితో. అది ఎవరు అడుగుతున్నా? దారిన పోయే దానయ్య. మీకెందుకు? నా గురించి తెలిసినవాడు, నాకు అన్ని విధాలా తగినవాడు. నీ కాబోయే మగుడు మా కాబోయే ఏముడు. నువ్వాగవయ్యా. మరి లేకపోతే ఏమిటి మోహినే? అది ఫిక్స్ చేసుకోవడం ఏంటి? మీరు ఏ అపరిచితున్నో ఫిక్స్ చేస్తే చేసుకోవాలా? నిన్ను మెచ్చింది, నీకు నచ్చింది ఎవరో చెప్పమ్మా. రేపు మాట మంతకి వెళ్తున్నాగా, అక్కడ తెలుస్తుంది. ఇంకా వారి గురించి చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. సిగ్గా? నీకా? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏ లేదు, నీ చూపులకి అబ్బాయిలు సిగ్గుపడాలి గాని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడ్డామేంటా అని. సెటైర్లు ఆపి చెప్పింది చేయండి. ముందు మాట్లాడుకోవడం గాని అవన్నీ చేయడం ఎంతసేపు? అంటే కుదరదు అని డౌటా? అలా అనలేదు నేను. ముందు మాట్లాడుకుందాము అంటున్నాను అంతే. ఇదేంటి, ఈయన వీడియో కాల్ చేస్తున్నారు? రావయ్యా చూద్దాం. ఆ వీడియో కాల్ చేసింది వాడే అనుకుంటారా? ఏంటండి విషయం? వీడియో కాల్ చేశారు? చూసినట్టు మాట్లాడినట్టు ఉంటుందని. ఈయన గారికి నన్ను చూసినట్టు ఉండడం ఏంటి? మరీ ఎక్కువ చనువు తీసుకుంటున్నారు. ఏదో నా విషయం, గోవింద్ గారి విషయం వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పి పెళ్లి కొప్పిస్తాడని కాస్త మునుగు చెట్టెక్కిస్తే మరీ ఎక్కువ చేస్తున్నాడు. ఇతనా? ఏ పబ్బు ఫ్రెండో క్లబ్ ఫ్రెండో అనుకున్నా. రంగాచారి కొడుకు నా చేసుకుంటుంది. దీని వంకర బుద్ధికి ఆ వంకర కర్రకి మంచి సంబంధం. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఊరికే అంటారా పెద్దలు? మాట్లాడవే దామిని. కాల్ చేసింది మీరు, నన్ను మాట్లాడమంటారే? అదే దామిని, మా వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారు కదా, ఆ విషయం గురించి మాట్లాడదామని. అదక్కడే తెలిసిందిగా, ఇంకా దాని గురించి మాట్లాడడానికే ఉంది. రేపు మీ అమ్మా నాన్నల్ని తీసుకొని వస్తానన్నావు కదా, అందుకనే ఫోన్ చేశాను. వాళ్ళకి విషయం చెప్పావా? వాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. నేనెవరిని చూపించినా వాళ్ళు ఎస్ అనే అంటారు. నువ్వు చాలా లక్కీ దామిని. ఐఎమ్ ఆల్వేస్ లక్కీ. మీరు రావడం కన్ఫర్మే కదా? నో డౌట్, 100% కన్ఫర్మ్. నిన్నటి నుంచి బిడ్డని పస్తులుంచుతున్నావా? అవును తల్లి, అంత అన్నం ఉంటే పెట్టి తల్లి. ఉండు, అన్నం తీసుకొస్తాను. సరే దామిని, బాయ్.